ఎన్నికల ప్రచారం మరి కాసేపట్లో క్లోజ్ కాబోతోంది. సో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో అయితే 13 ప్రధాన పార్టీలు అయితే పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వాటిల్లో అయితే ఏఐటీయూసీ అలాగే ఐఎన్టీయూసీ మధ్య అయితే ప్రధానంగా పోరు కనిపిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా వరంగల్ కరెస్పాండెంట్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్. శ్రీనివాస్, భూపాలపల్లి డివిజన్ కు సంబంధించి ఇక్కడ భూపాలపల్లిలో మొత్తం 5,349 మంది ఓటర్లు ఉంటారు. అయితే ఈ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇన్నాళ్ళు సింగరేణి కార్మిక సంఘాలు ఏవైతే పోటీలో తలపడుతున్నటువంటి 13 కార్మిక సంఘాలు హోరాహోరీ ప్రచారాన్ని నిర్వహించాయి. ఆ ప్రచారం ఇప్పుడు కాసేపట్లోనే ప్రచారం కూడా ముగియబోతోంది. అయితే ఇటు ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఐఎన్టీయూసీ అంటే కాంగ్రెస్ కు సంబంధించినటువంటి అనుబంధ బొగ్గు గని కార్మిక సంఘం ఇది. ఈ ఐఎన్టీయూసీ వాళ్ళే కొంత ముందంజలో ఉన్నారని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో టీబీజీకేఎస్ ఏదైతే బీఆర్ఎస్ కు అనుబంధ సంఘంగా ఉన్నటువంటి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఏదైతే ఉందో టీబీజీకేఎస్ వాళ్ళంతా కూడా నాయకులంతా కూడా కొంత నిరుత్సాహంతో ఉన్నారు. పార్టీ అధికారంలో లేకపోవడంతో ఆ కార్మిక సంఘాలంతా కూడా నిరుత్సాహంలో ఉండి చాలా వరకు కూడా ఐఎన్టీయూసీకే కార్మిక సంఘాలన్నీ మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి. టీబీజీకేఎస్ నుంచి కూడా చాలా వరకు ఐఎన్టీయూసీలో కార్మిక సంఘం నేతలు చేరినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే తర్వాత మనం చెప్పుకోవాల్సింది ఏఐటీయూసీ, ఇది వామపక్షాలకు సంబంధించినటువంటి కార్మిక సంఘం, ప్రధానంగా భారత కమ్యూనిస్టు పార్టీకి సంబంధించినటువంటి కార్మిక సంఘం ఏఐటీయూసీ. ఈ ఏఐటీయూసీ ఐఎన్టీయూసీ మధ్యనే ప్రధానమైనటువంటి పోటీ కనిపిస్తా ఉంది. అంటే 4 ప్రధాన పార్టీలు, ఇటు వామపక్షాలకు సంబంధించినటువంటి ఏఐటీయూసీ, తర్వాత బీజేపీకి సంబంధించి బిఎంఎస్, తర్వాత బీఆర్ఎస్ కు సంబంధించి టీబీజీకేఎస్, కాంగ్రెస్ కు సంబంధించి ఐఎన్టీయూసీ, ఈ 4 ప్రధాన పార్టీల మధ్యనే పోటీ ఉన్నప్పటికీ ప్రధానంగా ఇటు ఐఎన్టీయూసీ ఏఐటీయూసీ మధ్యనే మనకు ఎక్కువగా కనిపిస్తా ఉంది. ఇటు ఇప్పటి వరకు ఐఎన్టీయూసీ తరఫున స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గండ్ర సత్యనారాయణరావు ఇన్నాళ్ళు కూడా బొగ్గు గనుల్లో ఉన్నటువంటి కార్మికులను కలిశారు. వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకొని వాళ్ళకు హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా సింగరేణి ఏరియాలో 4 అండర్ గ్రౌండ్ గనులు ఉంటాయి, 2 ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులు ఉన్నాయి. తర్వాత వివిధ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి మొత్తం 5,349 మంది ఓటర్లు ఉన్నారు. దీంట్లో జిఎం కార్యాలయంలో 197 మంది పనిచేస్తారు. తర్వాత S&CP విభాగంలో 77 మంది ఓటర్లు ఉన్నారు. సింగరేణి ఏరియా ఆసుపత్రిలో 124 మంది, ఏరియా ఫోర్స్ విభాగంలో 38 మంది, ఏరియా వర్క్ షాప్ లో 137 మంది, ఓపెన్ కాస్ట్ లో 361 మంది, తర్వాత అండర్ గ్రౌండ్ మైన్స్ లో ఎక్కువగా ఉంటారు. ఇక్కడ 4,413 మంది అండర్ గ్రౌండ్ మైన్స్ లో, అంటే ప్రధానంగా ఇక్కడ అండర్ గ్రౌండ్ మైన్స్ లో పనిచేసేటువంటి కార్మికులే ఇక్కడ గెలుపు ఓటములను నిర్వహించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళే ఎక్కువగా శ్రమ చేసి అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళి నల్ల బంగారమైనటువంటి బొగ్గును వెలికి తీస్తూ ఉంటారు. అనేక సమస్యలతో వీళ్ళంతా కూడా కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికే 2 పర్యాయాలు గుర్తింపు సంఘంగా ఉన్నటువంటి టీబీజీకేఎస్ తమకు ఎలాంటి గతంలో ఇచ్చినటువంటి ఎలాంటి హామీలను కూడా పూర్తి చేయలేదని కొంత అక్కసు అసంతృప్తితో ఉన్నారు. అందులో భాగంగానే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ఎన్నికలు జరిగితే తాము ఓడిపోతామన్న కారణంతో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలను వాయిదా వేసేటువంటి ప్రయత్నాలు చేశారు. అయితే ఏది ఏమైనా ఇవాళతో ప్రచారం అయితే కాసేపట్లో ముగుస్తుంది. 27వ తారీఖునైతే పోలింగ్ జరగనుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ నవీన్. రైట్, ఇక 2 సార్లు గెలుపొందిన సింగరేణి కార్మిక సంఘ ఎన్నికల్లో 2 సార్లు గెలుపొందిన టీబీజీకేఎస్ మాత్రం ఇప్పుడు ప్రేక్షక పాత్ర పోషిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా అయితే ఐఎన్టీయూసీ ఏఐటీయూసీ మధ్య అయితే ప్రధాన పోరు అయితే కనిపిస్తోంది. ఆదిలాబాద్ తాజా పరిస్థితిని వివరించడానికి మా కరెస్పాండెంట్ మాంతయ్య ఉన్నారు. మాంతయ్య. శ్రీనివాస్, ఉమ్మడి ఆదిలాబాద్ లకు సంబంధించి బెల్లంపల్లి రీజియన్ అత్యంత కీలకం. ఇది ఓవరాల్ గా సింగరేణిలోనే అత్యధికంగా ఓట్లు ఈ బెల్లంపల్లి రీజియన్ లో ఉన్నారు. బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ ఈ 3 ఏళ్ల పరిధిలో ఉన్న ఈ రీజియన్ లో మొత్తం 15,000 మంది ఓటర్లు ఉన్నారు. రేపు జరిగే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో అత్యంత కీలకం వీళ్ళే. ఈ ప్రాంత ఓటర్లు ఏ యూనియన్ కి ఓటు వేస్తే ఆ యూనియన్ రేపు గుర్తింపు సంఘంగా అవతరించే అవకాశం ఉంది. దీంతో ముఖ్యంగా శ్రీరాంపూర్ ఏరియా అనేది మొత్తం ఓవరాల్ గా సింగరేణి వ్యాప్తంగా పెద్ద ఏరియా. దాదాపు 9,000 పైచిలకు కార్మికులు ఇక్కడ ఓటర్లుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో శ్రీరాంపూర్ ఏరియాపై ప్రత్యేక దృష్టి సారించారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ రంగంలో దిగారు. 2 రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ మొత్తం కోల్బెల్ట్ ఎమ్మెల్యేలు బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాలకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా కార్మిక వాడలకు వెళ్తున్నారు. బొగ్గు గనుల వద్ద ప్రచారం నిర్వహిస్తున్నారు. కాసేపట్లో ప్రచారం ముగిసినా కూడా రేపు జరగబోయే ఏదైతే ప్రచారం అనంతరం కార్మికులను ఆకట్టుకునేందుకు అవసరమైన చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి
అసెంబ్లీ ఎన్నికలు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఇది ఎదుర్కొన్న తొలి ఎన్నిక ఇది అత్యంత ప్రతిష్టాత్మకం. ఎన్నికల్లో కనుక ఒకవేళ విఫలమైతే రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రభావం పడే అవకాశం ఉండడంతో సీఎం రేవంత్ రెడ్డి కూడా కోల్బెల్లికి సంబంధించిన మంత్రులకు ఎమ్మెల్యేలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఐఎన్టీసీ జెండా ఎగరాలి అని చెప్పి కూడా మంత్రులకు ఎమ్మెల్యేలకు ఆదేశించిన నేపథ్యం వారందరూ కూడా అవసరమైన కసరత్తు చేస్తున్నారు. వాస్తవానికి ఇప్పటికి కూడా సింగరేణిలో ఏఐటీసీ బలంగా ఉంది. గతంలో 3 సార్లు గెలిచినా కూడా ప్రస్తుతం గత కొన్నాళ్ళకు చోటుచున్న పరిణామాల నేపథ్యంలో కార్మికులంతా కూడా ఏఐటీసీ వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏఐటీసీ ని కట్టడి చేసేందుకు ఐఎన్టీసీ రంగంలో దిగింది. ముఖ్యంగా టీబీజీ కేసు బీఆర్ఎస్ ఓటమి తర్వాత టీబీజీ కేసు పూర్తి స్థాయిలో కతిగా పడింది. బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, మాజీ మంత్రులు కానీ ఎవరు కూడా టీబీజీ కేసును పట్టించుకునే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో టీబీజీ కేసుకు సంబంధించిన క్యాడర్ అంతా కూడా ఇప్పటికీ ఐఎన్టీసీలోకి వలస వెళ్ళింది. కొంతమంది న్యూట్రల్ అయిపోయారు. టీబీజీ కేసు పూర్తి స్థాయిలో కూడా చితకపడిన నేపథ్యంలో ఆ క్యాడర్ అంతా కూడా ఐఎన్టీసీలో చేరిన నేపథ్యంలో ఐఎన్టీసీ ఏఐటీసీ మధ్య పోటీ కనిపిస్తా ఉంది. ప్రస్తుతానికైతే ఖచ్చితంగా గెలుస్తామన్న ధీమా ఏఐటీసీలో వ్యక్తమవుతున్నా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా పరిస్థితుల్లో కూడా ఏదో అసెంబ్లీ ఎన్నికల్లో జెండా ఎగరేసినట్టుగానే సింగరేణిపై జెండా ఎగరేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా 6 గ్యారెంటీలు సింగరేణికి సంబంధించి కూడా ఐఎన్టీసీ ఏదైతే కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినట్టుగానే సింగరేణి కార్మికులకు సంబంధించిన 6 గ్యారెంటీలను ప్రకటించింది. అందులో కార్మికులకు ఇంటి స్థలాలతో పాటు ఇంటి రుణాలు, అదేవిధంగా ఆదాయ పన్ను మాఫీ లాంటి కీలకమైన 6 గ్యారెంటీలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో 6 గ్యారెంటీల ద్వారా కార్మికుల మద్దతు తమకు లభిస్తుందని చెప్పి ఐఎన్టీసీ ధీమా వ్యక్తం చేసింది. అయితే గత కొన్నాళ్ళ దశాబ్దాలుగా కూడా కార్మికుల హక్కులపై పోరాడుతున్నాం.